ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. కీర్తనలు 113, 7, 8 వచనాలు. ప్రైజ్ జీసస్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు అందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఎవరికి కృప సమృద్ధిగా దొరుకుతుందో వాళ్ళు ఈ రీతిగా పెంట కుప్పల మంచి దేవుడు వాళ్ళని లేవనెత్తి సింహాసనం కూర్చోబెడతాడు. నేల నుండి దరిద్రం లేవనెత్తి ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఇటు ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా, ఆర్థిక సంబంధమైన ఐశ్వర్యవంతులుగా, నీతిమంతులుగా, ఘనత వచ్చేటట్టుగా, దేవునికి మహిమ వచ్చేటట్లుగా దేవుడు లేవనెత్తేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే ఇన్స్టాంట్ మెరాకిల్ అన్నట్టుగా ఉంటుంది ఈ దీవెన. ఎలా ఈ డోర్ ఓపెన్ అవుద్దో ఎవరికి అర్థం కాదు. కేవలం కృప అంతే. గొర్రెలు కాసిన తీసుకొచ్చి సింహాసనం ఎక్కించినట్టుగా ఉంటుంది. గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళిన సౌలుని తీసుకొచ్చి రాజు నుంచినట్టుగా ఉంటుంది. ఎస్, ఆ కృప నీకు నాకు దొరికిందా? ఇజ్రాయిల్ ప్రజలు హోల్ నైట్లో అంతకుముందు బానిసలు, నెక్స్ట్ డే ఐశ్వర్యవంతులుగా మారారు. అంతే, ఆ జర్నీ అంతట్లో కుబేర్లుగా మారిపోయారు. ఆయన కృప నీకు నాకు సమృద్ధిగా వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి కృపను కూర్చున్న వర్తమానాలు ఈ సండే వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. అలాగే జాబ్ లేని వాళ్ళ కోసం, జాబ్స్ లైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి. అలాగే ప్రాపర్టీస్ ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. ఈరోజు జూలై 28 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. రేపటి దినమందు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకి రెండో ఆరాధన, ఉదయం 10 గంటలకి మూడో ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. ఈ 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన మరియు ఇలాంటి శ్రేష్టమైనటువంటి వర్తమానాలు ఉంటాయి. మిస్ చేసుకో. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి కలుపుదాం, లోకానికి సువార్త అందిద్దాం. సువార్త దానము అన్ని దానముల కంటే గొప్ప దానం. దేవునికి ఇచ్చి చూడు అని శోధించు, అద్భుతమైన కార్యాలు నీ జీవితం చేయబోతున్నా. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే స్పెషల్ ఆఫరింగ్ ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు చిన్న కలిసి ప్రయత్నించుకున్నాను. రండి, దేవుని రాజ్యం కోసం మనం అడుగులు ముందుకు వేద్దాం, దైవ దీవెన పొందుదాం. ప్రార్థన ఆశ్చర్యక్కడ. ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించండి. ఎవరు బలహీనంగా వారు స్వస్థపరచండి. ఎవరు వ్యాధిగ్రస్తుల వ్యాధులను తీసేయండి. ఆ బాధ్యత గారి సంపూర్ణ నీరసాన్ని నుంచి బలహీన విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యం క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. రేపటి దినమందు మంచి వాతావరణం, వర్షాటంగా లేకుండా చేయండి. 4 ఆరాధనలు గొప్ప విజయాన్ని ఇవ్వండి. వేలాది మంది నడిపించండి. ఆయన జాబ్ లేని కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రేర్ చేస్తుండగా నీ దీవెనతో నింపి గొప్ప కార్యాలు జరిగించుకున్న మహిమ చెందండి. దీవెనతో నింపండి, సమాధానంతో నింపండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, వస్తున్నారు కదా ఈరోజు స్పాన్సర్ చేసేవాడు ముందుకు రండి. రేపు సండే ఎవరు మిస్ కావద్దు. డోంట్ మిస్ ఇట్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.